మహాత్మా టీవీ నేను మీ దివ్య. మాజీ మంత్రివర్యులు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సభ్యులు డాక్టర్ ఎన్ రఘువీరారెడ్డి చేపట్టిన మహాత్మా గాంధీ సందేశ్ యాత్రలో గాంధీ తత్వం వెల్లివిరిసింది. రఘువీరారెడ్డి స్వగ్రామమైన నీలకంఠపురం నుంచి హిందూపురం వరకు 3 రోజుల పాటు సాగిన ఈ గాంధీ సందేశ్ యాత్రలో మహాత్మా గాంధీ పేరు అడుగడుగునా ఫరడవిల్లింది. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంలో గాంధీ పేరును తొలగించడానికి నిరసిస్తూ గాంధీ ఔన్నత్యాన్ని ప్రజలకు వివరిస్తూ రఘువీరారెడ్డి పాదయాత్ర కొనసాగించారు. పాదయాత్రలో పలువురు ప్రముఖులతో పాటు వేల మంది ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనడమే కాకుండా జాతీయ జెండాలు పట్టుకొని ఖద్దరు టోపీలను పెట్టుకుని రఘువీరారెడ్డికి సంఘీభావం తెలిపారు. పాదయాత్రలో 6 బయలే స్నానం చేస్తూ దళితవాడల్లో దళితులతో కలిసి సహా పంక్తి భోజనం చేస్తూ రఘువీర పాదయాత్ర కొనసాగించారు. మార్గ మధ్యంలో ఆయా పాఠశాలల్లో జెండా ఆవిష్కరించి భావి భారత పౌరులకు జాతిపిత మహాత్మా గాంధీ ఔన్నత్యాన్ని రఘువీరారెడ్డి చాటి చెప్పారు. ఒకానొక సమయంలో ముఖ్యమంత్రి పీఠం అధిరోహించే అవకాశం వచ్చినా కాదనుకుని దివంగత ముఖ్యమంత్రులు వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి, రోషయ్య, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి లాంటి అతిరత మహారథుల నెంబర్ 2గా చలామణైన రఘువీరారెడ్డి గడిచిన కొన్నేళ్లుగా ఆయన స్వగ్రామం నీలకంఠపురంకే పరిమితమయ్యారు. నీలకంఠపురంలో సాధారణ రైతులాగా జీవిస్తూ ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాలనే తత్వాన్ని ఆచరిస్తూ ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచారు ఆయన. రఘువీరారెడ్డి పాదయాత్రలో ఆయనకు అత్యంత సన్నిహితులైన రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్రరావు, డాక్టర్ ఎన్ తులసిరెడ్డి, మాజీ ఎంపీ తలారి రంగయ్య తదితరులు పాల్గొని సంఘీభావం తెలిపారు. అంతేకాకుండా రఘువీరారెడ్డితో పాటు ఆయన భార్య, కుమారుడు అమిత్ రఘువీర్, అమృత కుమార్తె పాదయాత్ర చేస్తూ ఆయన వెన్నంటే నడవడం గమనార్హం. ఇంకా ఎఫెక్టివ్గా ఉండాలి. సౌండ్ తక్కువ ఉంది. రెడీ ఉందా ఈಗಳು సహవీర్యం కర్వావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఆ భగవంతుడు మనకి ఇచ్చినాడు, అతనికి మనం ధన్యవాదాలు చెప్తాం. డబ్బులు కొన్ని నాకు ఇస్తారని తీని నోరు దేమి ఈ నోరు ఓ సద్గురు పెట్టు ఇంట్లో తీసుకో అంత आपको क्या बंद అన్నా పెట్టమ్మా అన్నకు పెట్టు అన్నా
ఇవాళ నీలకంఠాపురం నుంచి బయలుదేరి ఈరోజు 28 రేపు 29 మహాత్మా గాంధీ గారు గావించబడినటువంటి రోజున హిందూపురానికి పాదయాత్ర ద్వారా మహాత్మా గాంధీ గారి సందేశాన్ని ఈనాటి విద్యార్థులకు యువతకు ఇంకా మహాత్మా గాంధీ ఆశించినటువంటి రీతిలో సాంఘికంగా రాజకీయంగా ఆర్థికంగా వెనుకబడినటువంటి వారికి సందేశాన్ని తీసుకెళ్ళడం అన్ని పార్టీలో ఒక మేల్కొల్పు ఏమంటే అందరికీ బాధ్యత ఉంది. మహాత్మా గాంధీ గారి సిద్ధాంతాలు మాట్లాడవద్దు. ఎవరైనా మహాత్మా గాంధీ గురించి కించపరిచేటువంటి ప్రయత్నం చేస్తే దాన్ని అడ్డుకోండి. మనందరి బాధ్యత. రాజకీయాల్లో పార్టీల్లో మనకు భిన్నమైన అభిప్రాయ భేదాలు ఉండవచ్చు, తప్పులేదు. ప్రజాస్వామ్యానికి అది చాలా అవసరం. సైద్ధాంతిక విభేదాలు ఉండడం చాలా అవసరం. కానీ మహాత్మా గాంధీ ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చే ముందు చేసినటువంటి ప్రయత్నాలు ప్రజాస్వామ్యం స్వాతంత్రం వస్తుందో లేదో తెలియదు, కానీ అటువంటి పరిస్థితుల్లో ఈ దేశంలో అందరూ సమానులు కావాలి అనేటువంటి స్ట్రాంగ్ పునాది వేసినారే దాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం. 5వ తరం ఈరోజు స్కూల్కి పోతా ఉన్నారు, కాలేజీలకు పోతా ఉన్నారు. మహాత్మా గాంధీ గారి తర్వాత ఆ ప్రయత్నం జరుగుతూ ఉంది. కొంతమంది ఆకతాయి మహాత్మా గాంధీ గారి మీద చాలా అసహ్యకరంగా కామెంట్ చేస్తూ ఉన్నారు. దాన్ని నిలువరించాల్సినటువంటి బాధ్యత అందరిది ఉంది. అదొక పక్క బాధ. మరోపక్క 12 కోట్ల కుటుంబాలు ఈ భారతదేశంలో ఈరోజు ఉపాధి పొందుతూ ఉంటే గౌరవంగా వాళ్ళు పని చేస్తూ భిక్ష అడగడం లేదు, పని చేస్తూ కష్టపడి చెమటొట్టి పని చేసి 4 రూపాయలు సంపాదించుకొని 5 వేళ్ళు 3 పూటలు నోట్లో పోయేటువంటి ప్రయత్నాలు సజావుగా జరుగుతూ ఉంటే మహాత్ముడి పేరు తీయడం, లేకపోతే మన్రేగాను తూటుకొచ్చేటువంటి ప్రయత్నం కూడా బాధ కలిగించేటువంటి. అలానే బాధ్యత అలాంటి వాటి ఒక స్వాతంత్ర సమరయోధుల కుటుంబంలో పుట్టినటువంటి వారి అలానే సుదీర్ఘమైనటువంటి రాజకీయాల్లో కూడా ఉండి కూడా ఈరోజు ఈ ప్రయత్నం చేయాలి, అందరికీ సందేశాన్ని తీసుకెళ్ళాలి, అందరిలో కూడా ఒక రియలైజేషన్ రావాలి. మహాత్మా గాంధీని విస్మరించిన రోజున, మహాత్మా గాంధీ సిద్ధాంతాలను ఈరోజు బలహీనపరిచిన రోజున ఈ దేశం బలహీనపడుతుందని గట్టిగా నమ్మేవాడిని. కాబట్టి ఓ చిన్న ప్రయత్నంగా ఈరోజు 4 అడుగులు వేసి ఓ 78 మందితో నేను పాదయాత్ర చేయాలని అనుకున్నాను. ఈరోజు రాజకీయాలకు అతీతంగా అందరూ అన్ని పార్టీల వాళ్ళు ఈరోజు వచ్చినారు. వెల్కమ్, చాలా సంతోషం. దీని తప్పకుండా మంచి జరుగుతుంది, మేలు జరుగుతుంది. ఈ దేశానికి మహాత్మా గాంధీ గారి సిద్ధాంతాలు ముందుకు తీసుకెళ్లేటువంటి బాధ్యత యువత తీసుకుంటుందని నేను ఆశిస్తాను. అందరికీ నమస్కారం. రేపు 28, 29, 30వ తేదీల్లో గాంధీ సందేశ్ యాత్ర మా గ్రామం నీలకంఠాపురం నుంచి హిందూపురం వరకు పాదయాత్ర ద్వారా వెళ్తూ ఉన్నాను. కారణం, నేటి యువతకు విద్యార్థులకు గాంధీ గారి సిద్ధాంతాలను చెప్పవలసినటువంటి ఆవశ్యకత ఏర్పడింది. శాంతి, సామరస్యం, సోదరభావంతో మనమందరం కూడా ఒక్కటిగా ఉండాలి, మనమందరం కూడా ఒక్కటే భారతీయులమందరం అనేటువంటి మహాత్మా గాంధీ వేసినటువంటి స్ట్రాంగ్ ఫౌండేషన్ అటు స్వాతంత్రం ముందు కానీ స్వాతంత్రం తర్వాత కానీ దాన్ని కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది. మన జన్మనిచ్చినటువంటి తండ్రి ఎంత ముఖ్యమో ఈ జాతిపిత, భారత జాతిపిత మహాత్మా గాంధీ సిద్ధాంతాలను మనం సజీవంగా ఉంచుకోవడం, ఆ మార్గంలో నడవడం కూడా మనందరికీ అవసరమైనటువంటి సదుద్దేశంతో రాజకీయ పార్టీలకు ఎన్ని విభేదాలున్నా గాంధీ గారి సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్లాలని మనమందరం నడుం బిగిద్దాం, ముందు కదులుదాం. నమస్కారం.